భారతదేశంలో 850 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అజ్మీర్ దర్గా ఒక పుణ్యక్షేత్రం. భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అభిమానించే, ఆరాధించే ఒక పుణ్యక్షేత్రమైనటువంటి అజ్మీర్ దర్గా వివాదాన్ని ఏ విధంగా చూడాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక బాబ్రీ మసీద్ ఇష్యూ మాత్రమే ఆనాడు ఆందోళన చేశాం, అందులో పూర్తిగా విజయం సాధించాం. మళ్ళీ మీరు ఆ వివాదాన్ని ప్రతి మసీదు, ప్రతి దర్గాని మీరు శివలింగం ఉందని చెప్పి వివాదం చెయ్యొద్దని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినప్పటికీ కూడా దుష్ట శక్తులు ఈ విధంగా ఏదో ఒక వివాదాన్ని తీసుకొచ్చి మసీదులు, దర్గాలు అని శివలింగం అనే పేరుతో ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారంటే ఇందులో ఏదో ఒక కుట్ర దాగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ కుట్ర ఏ రూపంలో ఉందంటే, వరుస విజయాలతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తే అంతర్గతంగా వాళ్ళలో ఏదైనా కుంపటి వచ్చి ఈ యొక్క సమస్యని అలజడి సృష్టించి మసీదులు, దర్గాలు, అజ్మీర్ దర్గాని సైతం వీళ్ళు వదలకుండా ఒక వివాదాన్ని సృష్టించి శివలింగం పేరుతో ఏదో అలజడి సృష్టించి ఆ అలజడి ద్వారా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కుర్చీ నుంచి దించేయాలనే ఏదైనా కుట్ర దాగుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన మాటలు కూడా లెక్క చేయకుండా మీరు వివాదాలు లేపుతున్నారంటే ఇందులో తప్పనిసరిగా ఏదో ఒక కుట్ర దాగుందని చెప్పి, భారీ స్థాయిలో కుట్ర దాగుందని చెప్పి, ఏ మోడీ గారిని దించేసి యోగి గారిని ఎక్కించాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరినైనా ఎక్కించాలనుకుంటున్నారా? ఇది ఏదో ఒక వివాదం అయితే ఇందులో కుట్ర దాగుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ వివాదాలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక భారతదేశంలో అలజడి సృష్టించి అలజడుల ద్వారా లాభం పొందాలను అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దుష్ట శక్తుల వ్యవహారం పూర్తిగా బట్టబయలైతే గాని ఈ సమస్యను పరిష్కారం. అజ్మీర్ దర్గా అనేది ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దర్గా కాదు. అక్కడ చాలా మంది హిందువులు సైతం 100% హిందువులు అక్కడికి వస్తూ ఉంటారు, వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఒక హిందువులే కాదు, సిక్కులని కాదు, క్రిస్టియన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దర్గాని సందర్శిస్తూ ఉంటారు. ఒక భారతదేశానికే గర్వకారణమైనటువంటి ఆ దర్గా అంత పుణ్యక్షేత్రమైనటువంటి ఎన్నో రాజుల కాలం నుండి ఎన్నో రాజులు అక్కడ వారి వారి జ్ఞాపకాలు అక్కడ పెట్టుకొని వారి జ్ఞాపకాల కోసం ఏదో ఒక కట్టడాలు చేసినటువంటి ఆ పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం కూడా ఎవరు ప్రధానిగా ఉన్నా, నెహ్రూ గారి గారి నుంచి ఎవరు ప్రధానిగా ఉన్నా కూడా అజ్మీర్ దర్గాని చాదర్ సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. మన దేశ ప్రధాని మోడీ గారు కూడా అమిత్ షా వాళ్ళు కూడా అజ్మీర్ దర్గాని చాదర్ సమర్పించారు. అలాంటి పుణ్యక్షేత్రాన్ని వివాదాలు రావడం అనేది ఇది చాలా ఏదో ఒక అలజడి. అంటే ఒక్కోడు అన్నారు, ఒక్కోటి అమెండ్మెంట్ని తప్పుదారి పట్టించాలి, దాన్ని కొత్తదారి పట్టించాలని చెప్పి సంబర్ విషయాన్ని తీసుకొచ్చి అక్కడ మసీదు దగ్గర వివాదం సృష్టించి ఒక 5 ప్రాణాలు కలిగేసి దాని తర్వాత బహిరాయింపులో గొడవ చేశారు, ఉత్తరప్రదేశ్లో గొడవ చేశారు. అంటే ఏదో ఒక గొడవ లాస్ట్కి వీళ్ళు ఏ విధంగా అజ్మీర్ దర్గా అంటే చాలా మంది, అంటే ముస్లింలు ఒకటే కాదు, మీరు అనుకున్నారో ముస్లింలు ఒకటే రోడ్డు మీదకి వస్తారంట, కాదు, హిందువులు సైతం కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఇలాంటి దుష్ట శక్తుల వ్యవహారం, ఇలా అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళ ఆట కట్టడం, వాళ్ళ పతనం ఖాయం. ఎందుకంటే ఆ దర్గా అనేది చాలా
ప్రాముఖ్యత కలిగినటువంటి దర్గా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సూఫీయిజంలో అజ్మీర్ దర్గాకి ఒక గుర్తింపు ఉంది. మహమ్మద్ ప్రవక్త వంశీకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు హిందూ ముస్లిం అనే కులం మతం భేదం లేకుండా మత సామ్రాజ్యం ఎక్కడైతే వర్ధిల్లుతుందో, ఎక్కడైతే ప్రేమించు ప్రేమని పంచు అనే సూత్రాన్ని, ఎక్కడైతే అజ్మీర్ దర్గా సూఫీయిజాన్ని వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, అక్కడ భక్తి భావన ప్రేమ అనురాగాలు చూపించే ఆ యొక్క ప్రదేశాన్ని, అక్కడ శివలింగం కోసం శివలింగం ఉందని చెప్పి అరాచకం సృష్టించడం ఇది చాలా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో మీరు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో మీరు స్పందించి ఈ యొక్క సమస్యకు వెంటనే పరిష్కారం, మీరు రంగంలో దిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వెంటనే ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, మీ వెనకాల మీకు గోతులు దొరుకుతున్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా విచారణ జరిపించి వెంటనే బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం ఏంటనేది ప్రజలందరికీ, ఈ భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా అజ్మీర్ దర్గా